ఎట్లా జరుగుతుంది ప్రచారం? మీరు ఇప్పుడు అడిగారు కదా, గతం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు పెట్టారో మాకు చెప్పమని చెప్పి ఓట్లు అడగమని. సామాన్య ప్రజలకి ఎంతవరకు చేరవేస్తున్నది నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఇదే గల్లీలో అడుగుతా, ఈ రోడ్ ఎవరు వేసినమ్మా అంటే పాత గవర్నమెంట్ పేరు అన్న చెప్తా, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పేరు అన్న చెప్తా. సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఇప్పుడు దీంట్లో ఒక ఆయన పొద్దున్నే లేచి నేనే శాంక్షన్ చేయించినాన్ని ఒక ఆయన తిరుగుతున్నాడు. అసలు మేమే చేసినామని ఒక ఆయన అంటున్నాడు. బీజేపీ యొక్క సిద్ధాంతమే అంత్యోదయ, వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి బీజేపీ యొక్క సిద్ధాంతం. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎవరు విభజన రాజకీయాలు చేస్తాం. ఇప్పుడు మీ మాటలతోటి హిందువులు 80% ఉన్నారు, 90% ఉన్నారు, అందరు బీజేపీ కోట్లేయమని చెప్పేసి ఒక రకంగా మీరు ఏమన్నా రెచ్చగొడుతున్నారా హిందువులు? నేను రెచ్చగొట్టట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. ముస్లిం సోదరులకు ఒక మంచి చేస్తే వాళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే కూడా నువ్వు బెదిరిస్తున్నావంటే ఏమన్నట్టు? భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారని చెప్పేసి మీరు చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా, ఎందుకు ఓటు వేస్తారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా కారణాలు ఉన్నాయి? మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు ప్రజలకు తెలుసు. ఇవాళ మార్పు అనేది మొదలు కావాలి, ఇవాళ ఒక అభివృద్ధి కావాలి. ఎలక్షన్స్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ కాంపిటీషన్ లేనే లేదంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఓటేస్తే అది మురిగిపోయేటటువంటి ఓటు. ఈ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మా యొక్క అభ్యర్థులను 80% మెరిట్ విద్యార్థులకు గెలిపించాలని చెప్తున్నాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం షాద్నగర్ లో జరిగేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా గెలవలేదు. మరి 2026 సంవత్సరమైన భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా? అండ్ భారతీయ జనతా పార్టీ అసలు లెక్కలోనే లేదన్నట్టు అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. మరి భారతీయ జనతా పార్టీ ఒకవేళ గెలిస్తే షాద్నగర్ కి ఏ విధంగా అభివృద్ధి తీసుకొస్తుంది, అభివృద్ధి చేశారనే మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్నగర్ నియోజకవర్గ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీవర్ధన్. నమస్కారం. బాగున్నారు? ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా అద్భుతంగా, విజయవంతంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఓకే. సో మీరు ఇప్పుడు అడిగారు కదా, గతం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ? 2024లో ఇదే షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డికే అరుణ గారికి ఇక్కడ నుంచి మెజార్టీ ఓట్లు ఇచ్చారు. సో అందుకొరకే గతం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మీరు కూడా చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఈ గల్లీలో వేసిన ఏ రోడ్ అయినా నరేంద్ర మోడీ గారి డబ్బులు ఈ షాద్నగర్ ప్రజలు కట్టినటువంటి 100% ఏదైతే ట్యాక్స్ ఉందో ఇది తప్ప. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఓపెన్ ఛాలెంజ్. గత ప్రభుత్వంలో ఉంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు పెట్టారో మాకు చెప్పమనండి, చెప్పి ఓట్లు అడగమనండి. సరే, మరి అది ప్రజల లోపల తీసుకెళ్లడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? అధికార పార్టీ ఉన్నప్పుడు న్యాచురల్ గా రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటాయో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మేము అధికారంలో ఉండకపోవడం వల్ల లేకపోవచ్చు. మొన్న డికే అరుణ గారు కేంద్రం యొక్క నిధులతోటి 26 కోట్లతో ఏదైతే పంప్ హౌస్ కి సంబంధించింది, ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా దాంట్లో వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. సో అట్లనే ఈ రోజు మేము ఏమంటుంటే పొలిటికల్ పార్టీలుగా ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. మీరు కమిషనర్ అడగండి. ఈ రోజు ఒకసారి మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మీరు కమిషనర్ అడగండి. నిజంగా కూడా షాద్నగర్కి వచ్చిన డబ్బులకు కావాల్సిన లెక్క నాకు పెట్టండి అని మీరు ఆర్టీఐ యాక్టర్లు అడుగుతారా, లేకపోతే ఒక జర్నలిస్టులు అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. నా క్వశ్చన్ ఏంటంటే శ్రీవర్ధన్ గారు, ఇక్కడ మనం ఏదో అధికారులు చెప్తేనో లేకపోతే ఇంకెవరో చెప్తే సామాన్య ప్రజలకి ఎంతవరకు చేరవేస్తున్నది నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఇదే గల్లీలో అడుగుతా, ఈ రోడ్ ఎవరు వేసినమ్మా అంటే పాత గవర్నమెంట్ పేరు అన్న చెప్తా, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పేరు అన్న చెప్తారు. సో భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తుందని వాళ్ళకు తెలియదు కదా అన్నది నా క్వశ్చన్. అదే ఇప్పుడు సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఇప్పుడు దీంట్లో ఒక ఆయన పొద్దున్నే లేచి నేనే శాంక్షన్ చేయించినాన్ని ఒక ఆయన తిరుగుతున్నాడు. అసలు మేమే చేసినామని ఒక ఆయన అంటున్నాడు. మేము ఇప్పుడు పోటీ చేస్తున్న ఇదే 16వ వార్డు అభ్యర్థులను అడుగుతున్నా. గతంలో కాంగ్రెస్ నుంచి వాళ్ళు కౌన్సిలర్ గా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్, ఇక్కడ నుంచి వైస్ చైర్మన్లు ఉన్నారు. మరి వార్డులో ఎన్ని ఇబ్బందులు ఉన్నారో చూసాం. ఈ వార్డులో నీళ్లు లేనటువంటి క్రిస్టియన్ కాలనీలో నీళ్ళు లేనటువంటి పరిస్థితి, వీరసావర్కర్ కాలనీ, షాద్నగర్ లో మొదటి ఒక లేఅవుట్ తో కాలనీ ఉన్నటువంటి కాలనీ ఇది. మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దానికి కారణం ఎవరు? వాళ్ళ ప్రభుత్వాలు కదా. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమంటున్నారు, మీ ప్రజల సమస్యలు మేము తీరుస్తామని అంటున్నారు. మరి గవర్నమెంట్ మీ చేతుల్లో ఉండే, అధికారం మీ చేతుల్లో ఉండే, మీరు తీర్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎట్లా తీరుస్తారు? అంటే ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే లేదు. రెండో విషయం గమనించండి, మేము ఇంటింటికి పోయినప్పుడు అడుగుతున్నాం. మొన్న ఫరూక్ నగర్ పోయాం.
ఫరూక్ నగర్ లో ఇవాళ 1వ వార్డులో కాసోజీ శివ అని చెప్పేసి ఇలా పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మా వాళ్ళకి రావద్దు అంటున్నారు. మా వార్డు ఏంటి అంటే నువ్వు 75% మారిపోతే నీ సొంతమా వార్డు? ఇవాళ ఏం చేస్తున్నారు రాజకీయాలు? ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి రాజకీయాలు చేస్తున్నారు, దాని తోడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అఫీజ్మెంట్ పాలసీలు చేస్తూ ఉన్నారు. ఇలా అదే అక్కడ పోయి అడిగితే చెప్తున్నారు, అదే ముస్లిం కుటుంబానికి పోయాం, మీ ఇంటికి 6 కిలోల బియ్యం వస్తుందా అంటే వస్తుంది అంటున్నారు. అంటే మరి అక్కడ మతం ఉందా? నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. బీజేపీ యొక్క సిద్ధాంతమే అంత్యోదయ, వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి బీజేపీ యొక్క సిద్ధాంతం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ముఖ్యమంత్రి గారు మొన్న కూడా అన్నాడు కదా, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎవరు విభజన రాజకీయాలు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ మాటలతోటి హిందువులు 80% ఉన్నారు, 90% ఉన్నారు, అందరు బీజేపీ కోట్లేయమని చెప్పేసి ఒక రకంగా మీరు ఏమైనా రెచ్చగొడుతున్నారా హిందువులని? నేను రెచ్చగొట్టట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఇవాళ షాద్నగర్ ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఇవాళ ఒక అభ్యర్థి, ఒక అడ్వకేట్ వచ్చి పోటీ చేస్తా అంటే, ఇవాళ త్రిబుల్ తలాక్లో ఎవరైతే ముస్లింలు ఆటవికమైన ఒక చట్టంతో ఇబ్బంది పడుతుంటే నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని తొలగించి మరి ముస్లిం సోదరులకు ఒక మంచి చేస్తే వాళ్ళందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉంటే కూడా నువ్వు బెదిరిస్తున్నావంటే ఏమన్నట్టు? అంటే నీవు ఏ రాజకీయాలు చేస్తా ఉన్నారు? మరి దానికి ఎంఐఎం ఇలా కాంగ్రెస్ పొత్తులో ఉన్నారు. అంటే ఎందుకు అనుకున్నారు? అంటే మీరు షాద్నగర్ లో మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ఓట్ల రాజకీయాల కోసమే తప్ప ఇలా ఆలోచన చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మెజారిటీ వాళ్ళు కూడా ఈరోజు మీరు అన్న హిందువులు మేము రెచ్చగొట్టలేదు, వాళ్ళే ఆలోచిస్తున్నారు. నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్పష్టంగా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ మా 6 కిలోల బియ్యం ఇస్తున్నది మోడీ గారే, ఇవాళ వ్యాక్సినేషన్ లో మోడీ గారే చేస్తున్నారు, ఈ యొక్క పిల్లలకు, చిన్న పిల్లలకు పెట్టే పౌష్టికాహారం మోడీ గారే ఇస్తున్నారు, మధ్యాహ్న పథకంలో మోడీ గారివే ఉన్నాయంటున్నారు, మరి లైట్లు వేసిన స్ట్రీట్ లైట్ పైసలు మోడీ గారివే అని చెప్తున్నారు. మాకన్నా వాళ్ళు చెప్తున్నారు. సో అందుకొరకే గతం వేరు, ఇప్పుడు వేరు. ఇలా పార్లమెంటులో, ఈ పార్లమెంట్ నుంచి డికే అరుణ గారు ఎంపీగా ఉన్నారు. ఇలా నిన్న కూడా కేంద్ర మంత్రి ఇవాళ అధికార పార్టీ యొక్క బెదిరింపులకు బెదిరేది లేదు, మీ కార్యకర్తలకు అండగా ఉంటా, ప్రజలకు అండగా ఉంటా, షాద్నగర్ డెవలప్మెంట్ ను నేను దత్తత తీసుకుంటా అని చెప్పేసి ఇలా కిషన్ రెడ్డి గారు షాద్నగర్ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. అందుకోసం ప్రజలను మేము ఒకటే కొడతా ఉన్నాం, నేరుగా కేంద్రం ఇచ్చేటువంటి డబ్బుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీలు అవినీతి చేశారు, ఎన్నో కోట్ల రూపాయల యొక్క అవినీతులు జరిగాయని చెప్పేసి వాళ్ళ పంపకాల్లో జరిగినటువంటి అనేక విషయాలు మీరే జర్నలిస్టులు వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇది ఒక అవినీతి లేకుండా ఒక మంచి సుపరిపాలన. అదేవిధంగా చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఇవాళ మాకు 16వ వార్డు నుంచి డాక్టర్ స్వప్న గారిని, పల్లారి స్వప్నను మేము ఒక ఎడ్యుకేటెడ్ను ఎన్నికల్లో ముందుకు పెట్టాం. ఒక ఇండిపెండెంట్ గా రేపు ప్రజా సమస్యల మీద మాట్లాడి పరిష్కరించేటువంటి వ్యక్తిని పెట్టాం. అట్లనే ఇలా ఒక వార్డులో అశోక్ ఉన్నారు, ఒక వార్డులో ఈరోజు క్యామెం మహేష్ ఉన్నాడు, ఒక వార్డులో ఋషికేష్ ఉన్నారు, ఒకవైపు వంశీకృష్ణ ఉన్నారు. అట్లా అదేవిధంగా హరిభూషణ్ పటేల్ ఉన్నారు. మరి ఈరోజు రాజేశ్వర్ అని ఒక అమ్మాయి, ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి వచ్చింది. సో ఈరోజు వెంకటేష్ నాయక్ అని చెప్పేసి ఒక చదువుకున్నటువంటి వ్యక్తులను పెట్టాం. ఇలా శ్రీహర్ అని ఒక కట్టర్ హిందూ, మరి రోజు ఒక ధర్మం కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తిని పెట్టాం. ఇలా ఇట్లా అందరినీ కూడా ఒక కొత్త వ్యక్తులను తీసుకొని వచ్చాం. మీరు గమనించాలని నేను ఒకటే అడుగుతున్నా షాద్నగర్ ప్రజల్ని, 2014లో ఎవరైతే కౌన్సిలర్లు గెలిచారో అధికారం వచ్చేదాడు మారి పార్టీ మారారు. మళ్ళీ ఇలా ఎవరున్నారు, మళ్ళీ వాళ్ళ పార్టీ మారి మళ్ళీ ఇలా ఈ పార్టీకి అభ్యర్థులుగా ఉన్నారు. ఇది ఏమైనా కుటుంబ రాజకీయాలా? దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు చేస్తుంది. ఈడ కూడా షాద్నగర్ లో కూడా ఒక్కొక్కరు 2 వాళ్ళు. ఇదేంది? ఇదా డెమోక్రసీ? గతంలో కూడా సరే సరే 2 కుటుంబాలు పంచుకున్నారు. ఇదా డెమోక్రసీ? ఓకే సరే, వాళ్ళ కుటుంబ రాజకీయాలని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారని చెప్పేసి మీరు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కదా, ఎందుకు ఓటేస్తారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా కారణాలు ఉన్నాయి? మేము అదేంటున్నా, ప్రజలు ఈరోజు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా ఎడ్యుకేటర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు ప్రజలకు తెలుసు. ఇలా మార్పు అనేది మొదలు కావాలి, ఇవాళ ఒక అభివృద్ధి కావాలి. ముఖ్యంగా షాద్నగర్ గ్రో అవుతున్నటువంటి ఒక పట్టణం, దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలు ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతా ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాల ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. ఒక స్పష్టమైన విజన్ తోటి ఒక డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన నాయకత్వం కావాలి. అది ఈరోజు మనం చూసాం, అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్లు చేయలేదు, అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ చేయలేదు,
అది ఆ స్పష్టత భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాకుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇంకా ఎలక్షన్స్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ కాంపిటీషన్ లేనే లేదన్నట్టు కూడా, మరి అది మౌత్ ప్రచారం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ హింటా, లేకపోతే భారతీయ జనతా పార్టీని మొత్తానికి పక్కన పెడదామనే ప్లానింగ్. ఒకటి, ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఓటేస్తే అది మురిగిపోయేటటువంటి ఓటు. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే అది గుంపు పోయి ఎక్కడ పడుతుందంటే కాంగ్రెస్ పార్టీలో పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఇవాళ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పేసి అవకాశం ఇస్తే ఏం చేస్తా ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు. ఇంకొక ఈ రోజు ఏదైతే సీరియల్ ఎపిసోడ్ నడుస్తా ఉందో, కేసీఆర్ యొక్క అవినీతి మీద ఫోన్ ట్యాపింగ్ యొక్క సీరియల్ ఎపిసోడ్ కావచ్చు, కాళేశ్వరం యొక్క ఎపిసోడ్ కావచ్చు, ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో ఏం చేస్తారంటే, ఈ యొక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే వరకు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే కేసీఆర్ పంపిస్తాడు. అంటే వాళ్ళ మధ్యలో ఏదైతే అవగాహన రాజకీయాలు ఉన్నావో ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంది. సో ఇవాళ మేము ప్రత్యామ్నాయం, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎన్నుకోవాలంటున్నాం. ఏ బీఆర్ఎస్ కేసిన ఓటు అది ఎంఐఎం కేసినట్టే, కాంగ్రెస్ చేసిన ఏ ఓటైనా అది ఎంఐఎం కేసినట్టే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సంతుష్టికరణ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచించాలంటే. నా క్వశ్చన్ ఏంటంటే, ఈసారి ఎన్ని స్థానాలు గెలుస్తారంటారు? మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, మా యొక్క అభ్యర్థులను 80% మెరిట్ విద్యార్థులకు గెలిపించాలని చెప్తున్నాం. ఇవాళ మేము 80% యొక్క మెరిట్ విద్యార్థులతో గెలిపిస్తే ఇవాళ కౌన్సిలరు, ఈ యొక్క చైర్మన్ షాద్నగర్ లో మున్సిపాలిటీతో కమలం పువ్వుదే, కమలానికి వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, డబ్బులతోటి, మందుతోటి, అధికారం బలంతో, మందబలంతో, ఈ బెదిరింపు రాజకీయాలు చేసినా ఇలా ప్రజలు స్పష్టంగా ఒకటే తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనుకుంటున్నారు. కాబట్టి మేము జెండా ఎగిరేదే కాషాయ జెండా ఈ యొక్క మున్సిపాలిటీ మీద, అది భారతీయ జనతా పార్టీ. కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది సార్. మరి షాద్నగర్ లో ప్రజలు అంత అవేర్నెస్ ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చా? తప్పకుండా ఉన్నారు, ఆల్రెడీ ప్రారంభమైంది. ఇలా దేశంలో ప్రజలు రాజకీయ, ఇది ఒక రకంగా చెప్పాలంటే సిద్ధాంతపరమైన ఎన్నికలు. ఈ రోజు పార్టీలతో జరుగుతుంటే ఎన్నికలు. సో ప్రజలు కేంద్రం యొక్క ఎన్నికలు, మోడీ ఎన్నికలు ఎట్లా తీసుకుంటున్నారో ఇక్కడ లోకల్లో ఉన్న ఎన్నికలు కూడా తీసుకోవాలంటే ఒక ఆలోచనకు వచ్చారు. అందుకొరకే మార్పు తిరువనంతపురంలో, కేరళలో ప్రారంభమైంది. ఇలా మహారాష్ట్రలో అనేక సంవత్సరాల నుంచి మహారాష్ట్ర కార్పొరేషను మరి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. సో ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను మరి వాటిని రెస్పెక్ట్ చేస్తూ, గౌరవిస్తూ ఇలా అయోధ్యలో రామ మందిరాన్ని మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్మిస్తే, కనీసం ఈరోజు ప్రతిపక్షాలు మేము సెక్యులర్ అనుకునే వాళ్ళు కనీసం ఆ యొక్క టెంపుల్ దర్శనాన్ని కూడా పోలేనటువంటి మత రాజకీయాలు చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కింద గమనిస్తా ఉన్నారు. సో ఈ గమనించినటువంటి ఏది ఉందో, ప్రజల హృదయాల్లో కమలం పువ్వు ఉంది, ప్రజల హృదయాల్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. అందుకోసం ఇక్కడ ఈసారి కూడా షాద్నగర్ లో బీజేపీ జెండా ఎగరడం అనేది ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొందరేమో ర్యాలీలు చేస్తున్నారు, విజయోత్సవ ర్యాలీలు మేమే డెవలప్ చేసినాం షాద్నగర్ అని, కొందరేమో పాంప్లెంట్స్ కూడా వేసుకుంటున్నారు మాయంలోనే జరిగిందని, మీరేమో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతోటి వీళ్ళు ఇద్దరు పబ్లిసిటీ చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి అది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారనేది రానున్న 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. మళ్ళీ 13వ తారీఖు నాడు కలిసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ షాద్నగర్కి వస్తే షాద్నగర్ రూపురేఖలు మారుతాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.